ఎవ్రీ ఇయర్ ఆస్కార్ ప్రొడక్షన్స్ చేసే నేను ఈ ఇయర్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఆస్కార్ రూల్స్ చేంజ్ చేస్తూ వచ్చారనమాట. రీసెంట్ గా కొంత రూల్స్ ప్రకారం అయితే ఒక లెస్బోగే వీటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ కొన్ని అదర్ కంట్రీస్ కి, ఎప్పుడు ఇవ్వని కంట్రీస్ కి, కొత్త యాక్టర్స్ కి ఇద్దామనే కన్సిడరేషన్ లోని, అంటే ఎక్కువ నామినేషన్స్ ఉన్న వాళ్ళని కొద్దిగా వాళ్ళు ఒకవేళ కాంపిటీషన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఇవ్వాలనే ప్రిఫరెన్స్ కన్సిడరేషన్ ఇలాంటివి కూడా వచ్చాయన్నమాట ఈ రూల్స్ లో. మరికొన్ని రూల్స్ చాలా లాంగ్ గా ఎక్కువ ఉన్నాయి, మరి అవన్నీ చదవాలంటే ఎందుకని చెప్పి నేనైతే రీసెంట్ ప్రొడక్షన్స్ ఆపేశాను అనమాట. బట్ నాకు నచ్చిన కొంత లిస్ట్ అయితే మాత్రం తయారు చేశాను, దాని మీద వీడియో చేశాను అండ్ మళ్ళీ దాన్ని ఒక పోస్ట్ గా కూడా పెట్టాను అనమాట. సో ఇవాల్టి వీడియోలో అయితే మాత్రం 2024 ఆస్కార్ విన్నర్స్ ఏ ఫిలిమ్స్ ఏ కేటగిరీస్ లో విన్ అయ్యాయనే దాని గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బెస్ట్ యానిమేటెడ్ పిక్చర్ కేటగిరీలో అయితే మాత్రం చాలా మంది స్పైడర్ వర్స్ ఫిల్మే విన్ అవుతుంది ఫస్ట్ పార్ట్ లో అనుకున్నారు. కాకపోతే ద బాయ్ అండ్ ద హీరోన్ అనే ఫిలిం విన్ అయింది అనమాట ఈ ఇయర్ లో బెస్ట్ యానిమేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలోని. ఈ కేటగిరీలో నామినేట్ అయిన ఫిల్మ్స్ లోని ఎలిమెంటల్ స్పైడర్ వర్స్ తప్ప నేనైతే ఏం చూడలేదు. మీరైతే ఈ ఫిల్మ్ చూస్తే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక తర్వాత బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అయితే మాత్రం బార్బీ ఫిల్మ్ కి సంబంధించి బిల్లీ ఐలిష్ పాడిన వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ సాంగ్ విన్ అయింది. యాక్చువల్లీ బార్బీ ఫిల్మ్ నుండి ఒకే కేటగిరీకి అయితే మాత్రం ఆ ఫిల్మ్ నుండి 2 సాంగ్స్ నామినేట్ అయ్యాయి. బట్ మొత్తానికి బిల్లీ ఐలిష్ అయితే మాత్రం ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత బెస్ట్ సౌండ్ కేటగిరీలోని ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ విన్ అయింది. యాక్చువల్ గా దీనికి గట్టి కాంపిటీషన్ లోని మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రేకనింగ్, ఓపెన్ హెమర్, దాంతో పాటు ద క్రియేటర్ ఇలాంటి ఫిల్మ్స్ నామినేట్ అయ్యాయి. కాకపోతే ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో యూజ్ చేసిన ఆ సౌండ్ డిజైన్ అనేది కొద్దిగా హారిఫైయింగ్ గా ఉంటుంది అనమాట. ఈ ఫిల్మ్ టేకింగ్ చాలా వియర్డ్ గా చాలా యూనిక్ వేబ్ ఇస్తుంది. సో ఆ సౌండ్ మిక్సింగ్ అయితే మాత్రం ఆ హారిఫైయింగ్ వియర్డ్ వేబ్స్ ఎక్కువ ఇస్తాయి ఫిల్మ్ లో. తర్వాత ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ అవార్డు కూడా విన్ అయిపోయింది అనమాట. యాక్చువల్ గా ఈ కేటగిరీలో అయితే మాత్రం చాలా మంది సొసైటీ ఆఫ్ ది స్నో విన్ అవుతుంది అనుకున్నారు. నేను కూడా అలానే అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఈ ఫిల్మ్. బట్ ఈ కొత్త ఆస్కార్ రూల్స్ మార్చడం మరి అందులో దేనికో నేను కంప్లీట్ గా చదవలేదు కదా, మనకు దాని గురించి ఐడియా లేదు. ఎనీవే ఆస్కార్ విన్ అవ్వలేదంటే ఆ ఫిల్మ్ చెడ్డదైపోతుంది. ఇప్పుడు కూడా విన్ అయిన వాళ్ళకి మంచి గుర్తింపు, వాళ్ళని మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలంతే. తర్వాత బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలోని అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ ఫిల్మ్ విన్ అయింది. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ నేను టాప్ 10 లిస్ట్ లో అయితే మాత్రం యాక్చువల్ గా ప్రీవియస్ వీడియో బాగా సజెస్ట్ చేశాను అనమాట. చూడండి, ఎందుకంటే చాలా యూనిక్ థ్రిల్లర్ జానరా బాగా నచ్చే వాళ్ళకి ఒక హై రేంజ్ సస్పెన్స్ ని కిక్ ని ఇచ్చేలాంటి ఒక మంచి యూనిక్ ఫిల్మ్ ఇది. ఇక తర్వాత బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే లోని అమెరికన్ ఫిక్షన్ ఫిల్మ్ విన్ అయింది. యాక్చువల్ గా నా ఫ్రెండ్ అయితే మాత్రం వెంటనే చూడమని సజెస్ట్ చేశాడు, అందుకే ఫాస్ట్ గా ఈ ఫిల్మ్ అయితే మాత్రం చూసేసి రివ్యూ కూడా పెట్టాను. నెక్స్ట్ లడ్విగ్ గోరెన్సన్ గారు అయితే మాత్రం ఓపెన్ హెమర్ కి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ ని విన్ అయ్యారు. యాక్చువల్ గా ఆయన చాలా మంచి స్కోర్ అందించారు, టెనెట్ కి కూడా చాలా అల్టిమేట్ గా అందించారు. అండ్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా హ్యాన్స్ జిమ్మర్ గారే విన్ అవచ్చు ఈ కేటగిరీలో. ఇక ఈ ఫిల్మ్ అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో అయితే మాత్రం బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కేటగిరీస్ లో కూడా ఆస్కార్ ని విన్ అయింది. ఇంకొంతమంది బెస్ట్ సౌండ్ కేటగిరీలో కూడా విన్ అవుతుందని చెప్పి అనుకున్నారు, కాకపోతే జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ విన్ అయింది ఆ కేటగిరీలో. తర్వాత బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ కేటగిరీలో కూడా ఈ ఫిల్మ్ కి విన్ అవచ్చు అనుకున్నారు, ఎందుకంటే ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి, లో బడ్జెట్ లో చాలా బాగా మేనేజ్ చేశారు, బాగా మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పి. కాకపోతే అంతకన్నా లో బడ్జెట్ లో చాలా మంచి అవుట్పుట్ ప్రొడక్షన్ డిజైనింగ్ క్వాలిటీస్ ని కనబరిచిన ఫిల్మ్స్ లో కూడా ఉంటాయి కదా, అందులో పూర్ థింగ్స్ అయితే విన్ అయింది కేటగిరీలో. సో ఇలాంటి కొన్ని ఆర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కేటగిరీస్ లో అయితే మాత్రం పూర్ థింగ్స్ గట్టి కాంపిటీషన్ ని చూపించింది అనమాట. ఈ ఫిల్మ్ కి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ మన ఇన్స్టాలో పోస్ట్ చేసేసాను. ఆ అదర్ డిపార్ట్మెంట్ కేటగిరీస్ ఏంటంటే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది మంచి యూనిక్ గా ఆర్టిస్టిక్ గా ఉంటుంది, ఆ సెట్స్ కి, ఆ టైమ్ లైన్ కి, ఆ వరల్డ్ కి తగ్గట్టు అయితే మాత్రం. దాంతో పాటు బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలో కూడా పూర్ థింగ్స్ ఫిల్మే అవార్డు ని విన్ అయింది ఆస్కార్. ఎగ్జాక్ట్ గా 2021 లో వచ్చిన ఎమా స్టోన్ గారి క్రూయెల్లా ఫిల్మ్ కూడా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కేటగిరీలో ఆస్కార్ విన్ అయింది. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరీలోని నామినేట్ అయింది అంతే. ఇక మెయిన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోని మెయిన్ కేటగిరీ అయిన బెస్ట్ విఎఫ్ఎక్స్ కేటగిరీలోని గాడ్జిల్లా -1 జాపనీస్ వాళ్ళ ఫిల్మ్ విన్ అయింది. ఇది వేరే వాళ్ళ కంట్రీకి ఈ మధ్యన ఇవ్వాలని చెప్పి ఈ రూల్ ప్రకారం జాపనీస్ వాళ్ళకి ఇచ్చారని చెప్పి అన్నాను గైస్. అలానే ఈ ఫిల్మ్ కూడా నేను చూడలేదు, బట్ ట్రైలర్ అయితే చూశాను. అంత తక్కువ బడ్జెట్ లోని, ఎంత తక్కువ అంటే జస్ట్ 15 నుండి 20 మిలియన్స్ మాత్రమే. కాకపోతే ఈ ఫిల్మ్ లో విజువల్స్ క్వాలిటీస్ చాలా హెవీగా ఉన్నాయి, దాంతో పాటు క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ వచ్చాయి. సో చాలా మందికి నచ్చింది. కాకపోతే ఇంకా ఓడిట్ లో అవైలబుల్ గా లేదు, మేలో వస్తుంది బ్లూరేలో. ఆ మేలో వచ్చిన తర్వాత రివ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడతాను. కాకపోతే బడ్జెట్ 15 నుండి 20 మిలియన్స్ అంటే 130 నుండి 160 crores, అంటే దాదాపుగా మన ఇండియన్ ఫిల్మ్స్ తీయలేరు అనమాట. విఎఫ్ఎక్స్ సరిపోదు, అంటే 500-600 crore బడ్జెట్ పెట్టిన ఫిల్మ్స్ విఎఫ్ఎక్స్ బాగోట్లేదు. ఇన్ఫాక్ట్ ట్రిబులర్ లో కూడా చాలా సీన్స్ లోనే విఎఫ్ఎక్స్ ఫాల్స్ ఉంటాయి, బ్రహ్మాస్త్రలో కూడా. బట్ ఈ ఫిల్మ్ డైరెక్ట్ గా కేటగిరీలో ఆస్కార్ ని విన్ అయిపోయిందంటే మరి చాలా పెద్ద అచీవ్మెంట్. అండ్ హాలీవుడ్ నుండి కూడా తక్కువ ఏం కాదు, లవ్ అండ్ మాన్స్టర్స్ అని చెప్పి లాక్డౌన్ లో ఫిల్మ్ వచ్చింది. ఆ ఫిల్మ్ కూడా జస్ట్ 30 మిలియన్స్, అంటే 210 crores దగ్గరలో అనమాట అప్పట్లో US$ రేట్ ప్రకారం 2021 లో. ఆ ఫిల్మ్ కూడా ఆస్కార్ నామినేట్ అయిపోయింది బెస్ట్ విఎఫ్ఎక్స్ కేటగిరీలో. సో పెద్ద అచీవ్మెంటే కదా లో బడ్జెట్ లో. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ హాలీవుడ్ లోని కూడా బెస్ట్ విఎఫ్ఎక్స్ కేటగిరీ నామినేట్ అయిన క్రియేటర్ ఫిల్మ్ కూడా జస్ట్ 600 crores దగ్గర బడ్జెట్ లో తీసిందే. సో విఎఫ్ఎక్స్ క్వాలిటీ ప్రతిసారి కూడా మనం బడ్జెట్ నే జడ్జ్ చేయలేం, హాలీవుడ్ లో ఎక్కువ బడ్జెట్స్ అందుకనే అని చెప్పి. ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయిపోయాయి కదా, ఇక ఫైనల్ కేటగిరీస్ వచ్చేస్తుంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో అయితే మాత్రం డేవైన్ జాయ్ రాండాల్ఫ్ అయితే మాత్రం
ద హోల్డ్ ఓవర్స్ ఫిల్మ్ కి సంబంధించి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో ఆస్కార్ ని విన్ అయ్యారు. పోతే ఒకవేళ లిల్లీ గ్లాడ్స్టోన్ గారు కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నుండి ఈ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో నామినేట్ అయ్యి ఉంటే విన్ అయ్యి ఉండేవాళ్ళు. కాకపోతే ఆమె బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో విన్ అయ్యారు. అక్కడ విన్ అవ్వడం కష్టం. యునానిమస్ డామినేషన్ అండ్ కాంపిటీషన్ లేకుండా ఎమా స్టోన్ గారు ఆ కేటగిరీలో విన్ అయిపోతారని చెప్పి చాలా మంది ఫిక్స్ అయిపోయారు అనమాట. ఆ ఫిలిం చూసిన తర్వాత ఆమె ఎంత బోల్డ్ గా ఎంత దారుణంగా అంటే చాలా ఫిరోషియస్ పర్ఫార్మెన్స్. ఆమె సర్వాన్ని అంకితం చేసింది పాత్ర గురించి. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఎమా స్టోన్ కి ఈ ఫిల్మ్ ని చూడకండి. ఆమె మంచి యాక్ట్రెస్ అని మీ అందరికి తెలుసు, కానీ చూస్తే కొద్దిగా బాధపడతారు. అలాంటి సీన్స్ ఉంటాయి అనమాట. రివ్యూలో నేను చెప్పాను కదా, కొద్దిగా ఫెయింట్ హార్టెడ్ పర్సన్స్ అయితే కొద్దిగా ఈ ఫిల్మ్ కి దూరంగా ఉండండి అని చెప్పి. ఇప్పుడు ఈమె ఎక్కువ కేటగిరీస్ కి నామినేట్ అయినా వీళ్ళు ఇక్కడ ఏమైనా స్నబ్ చేసే ఆప్షన్ అనేది లేదనమాట. ఈ కేటగిరీలోని అంత టైట్ గా ఉంది. అంటే కొత్త వారిని కన్సిడర్ చేద్దామనే ప్రాసెస్ లో అయితే మాత్రం ఈమె ఈ ఫిల్మ్ తోటి 5th నామినేషన్ అనమాట. ఒకవేళ 5 నామినేషన్ దాటిని ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ రూట్ ని ఎంచుకునే ఛాన్స్ ఉంది. అయినా కూడా ఇలాంటి యాక్టింగ్ ని అకాడమీ వాళ్ళు స్నబ్ చేయకూడదు, ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆమె. తర్వాత బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీలోని ఆర్డీజే గారు విన్ అయ్యారు. నిజానికి ఐరన్ మ్యాన్ రోల్ వదిలేసిన తర్వాత అంటే అప్పటికి కూడా ఆయన శాలరీస్ అనేవి తక్కువే. కాకపోతే ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ కి అయితే మాత్రం ఒక 25 మిలియన్స్ దాటి శాలరీస్ ఇచ్చారు ఆ ఫిల్మ్స్ తో. కానీ ఆ రోల్ వదిలేశాక ఆయనకి ఛాన్సెస్ కొద్దిగా హాలీవుడ్ లో తగ్గాయి. అండ్ డోలిట్లకి కొద్దిగా లో శాలరీ తీసుకుని యాక్ట్ చేసినప్పటికీ ఆ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవడం మాత్రమే కాదు, ఆయన యాక్టింగ్ కి చాలా వరకు ట్రోల్స్, విమర్శలు, దాంతో పాటు వర్స్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేట్ అవడం చాలా వరకు కొద్దిగా కాంట్రవర్సీ ఫేస్ చేశారు. దీని గురించి ఒక ఇంటర్వ్యూ తోటి ఆర్డీజే గారు చెప్పేశారు, ఎంసీలో ఎన్నో ఇయర్స్ వర్క్ చేయడం వల్ల నా యాక్టింగ్ స్కిల్స్ కొద్దిగా దెబ్బతిన్నాయనే ఫీల్ అయితే నేను అయ్యాను. దాంతో పాటు ఒకే రోల్ ని 11 ఇయర్స్ వరకు ప్లే చేయడం కూడా నాకు అదర్ రోల్స్ అండ్ అదర్ క్యారెక్టర్స్ ప్లే చేయడం కూడా కొద్దిగా కష్టమయ్యేది. కానీ నిజానికి ఆయన కెరీర్ కి అసలు ఆర్డీజే అని చాలా మందికి తెలిసింది ఓన్లీ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ వల్లనే. కానీ ఆయన కెరీర్ ఒకప్పుడు ఎంత దారుణంగా ఉండేదో మనందరికీ తెలిసింది. జైలుకి వెళ్లారు డ్రగ్ ఎడిక్షన్ వలన. ఆ డ్రగ్ ఎడిక్షన్ గురించి ఇప్పటికీ ట్రోల్స్ ఉంటాయి. కానీ మొత్తానికి ఆయన అయితే మాత్రం ఇప్పుడు ఆస్కార్ విన్నర్ వరకు మొత్తానికి వెళ్ళగలిగారు. మనుషులన్నాక తప్పు చేయడం అనేది సహజం, కానీ సరిదిద్దుకోవడమే మెయిన్ అచీవ్మెంట్. అంటే ఒక్కొక్కటిగా ఆయన క్యారెక్టర్ బ్యాడ్, ఆయన కెరీర్ పోతుంది అనేదంతా కూడా ఆయన మార్చుకుంటూ వచ్చాడు. పోతే ఈ ఫిల్మ్ లోని సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీలోని ఆయన 4 మిలియన్స్ అంటే 33 crores శాలరీ అయితే తీసుకున్నారు. ఇక తర్వాత ఈ ఫిల్మ్ కి కిలియన్ మర్ఫీ గారు 10 మిలియన్ శాలరీని తీసుకున్నారు. చాలా అండర్ రేటెడ్ యాక్టర్ అయినా మనకి ఎప్పుడు నుండి తెలుసు, చాలా వరకు సైడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ. అండ్ పీకీ బ్లెండర్స్ తో ఆయనకి ఒక రేంజ్ ఇమేజ్ వచ్చింది. హాలీవుడ్ లో ఎన్నో మంది అండర్ రేటెడ్ యాక్టర్స్ ఉంటారు గైస్. అంటే వాళ్ళు కమర్షియల్ సూపర్ స్టార్స్ కాదు, అలా అని చెప్పి ఆస్కార్ విన్నర్స్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా జేక్ జిలెన్హాల్ గారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి టాలెంట్ యాక్టర్స్ అని మనందరికీ తెలుసు. సో ఇవాళ కిలియన్ మర్ఫీ గారు ఆస్కార్ ని విన్ అయ్యారు. బట్ నాకైతే ఎంటైర్ గా ఈ షోలో అయితే మాత్రం ఫేవరెట్ మూమెంట్ అంటే ఇది మా క్రిస్టఫర్ నోలన్ మావ గారు ఆస్కార్ విన్ అవడం. అంటే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మూమెంట్ ఇది. యాక్చువల్ గా ఆయన విన్ అవ్వకపోయినా సరే ఆస్కార్ కన్నా గొప్ప డైరెక్టర్ అని చెప్పి మనందరికీ తెలుసు. ద ప్రెస్టీజ్, ద డార్క్ నైట్ అండ్ ఇన్సెప్షన్ కన్నా ముందే చాలా మంచి బెస్ట్ డైరెక్షన్ అందించారు ఆయన. సో స్కోర్సెసీ గారు అయిపోయిన తర్వాత ఈ కొత్త జనరేషన్ కి అయితే మాత్రం అన్డౌటెడ్లీ అది క్రిస్టఫర్ నోలన్ గారు అని చెప్పేయచ్చు. ఆ తర్వాత జనరేషన్ మేబీ డెనీ విల్నోవ్ గారు చూసుకోవాలి. నిజంగా ఈ మూమెంట్ అనేది కోఇన్సిడెంటల్ గా ఎలా కుదిరింది? స్పిల్బర్గ్ గారి చేతుల మీదనే క్రిస్టఫర్ నోలన్ గారికి ఆస్కార్ అవార్డు పొందారు. అండ్ అప్పుడు కూడా స్కోర్సెసీ గారు ఎన్నో ఇయర్స్ తర్వాత ద డిపార్టెడ్ ఫిల్మ్ తోటి స్కోర్సెసీ గారు మొదటిసారి డైరెక్షన్ కేటగిరీ ఆస్కార్ విన్ అయినప్పుడు కూడా స్పిల్బర్గ్ గారి చేతుల మీదుగానే తీసుకున్నారు అనమాట. సో ఈసారి కూడా మళ్ళీ ఈ జనరేషన్ లోనే అలాంటి డైరెక్టర్ కి కూడా స్పిల్బర్గ్ గారి చేతుల మీదుగానే ఇచ్చారు అవార్డు. ఇక ఫైనల్ గా బెస్ట్ పిక్చర్ ఆఫ్ ది ఇయర్ కేటగిరీలోని ఓపెన్హైమర్ ఫిల్మ్ విన్ అయింది అనమాట. ఈ కేటగిరీలో నేనైతే మాత్రం కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ విన్ అవుతుంది అనుకున్నాను. ఎనీవే నోలన్ గారు విన్నారు కాబట్టి బాధేం లేదు. కాకపోతే కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ ఆల్మోస్ట్ 10 కేటగిరీస్ కి నామినేట్ అయినప్పటికీ ఒక్క అవార్డు కూడా విన్ అవ్వకపోవడం దారుణం. ఎనీవే ఓపెన్హైమర్ ఫిల్మ్ యొక్క స్టోరీ గురించి అయితే సపరేట్ గా ఒక వీడియో ఎక్స్ప్లెనేషన్ పెట్టేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫిల్మ్ గురించి వీళ్ళ వీడియో చూడండి. మొత్తానికి మీకైతే ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.